ముంబై ఘోర ప్రమాదం కంటైనర్ను ఢీకొన్న కారు నటుడు భరత్ కాంత్ తో పాటు మరొకరు మృతి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా బాధాకరం, చాలా షాకింగ్ కూడా. సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న ఇద్దరు యువ ప్రతిభలు ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. యంగ్ హీరో కత్తి భరత్ కాంత్, ఆయన స్నేహితుడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గూడా సాయి త్రిలోక్ మృతి ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్క క్షణం అజాగ్రత్త, అతి వేగం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది, ఎలా ఈ ఘోర ప్రమాదం జరిగింది, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు ఈ ఘటన అంత వైరల్ అవుతుంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. భరత్ కాంత్, సాయి త్రిలోక్ ఇద్దరు నెల్లూరు నుంచి హైదరాబాద్కు కారులో వస్తున్నారు. ప్రయాణం సాఫీగానే సాగుతుండగా ఒక్కసారిగా వారి కారు ముందు వెళ్తున్న భారీ కంటైనర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే కారు పూర్తిగా కంటైనర్ కిందకు దూరిపోయి నుజ్జునుజ్జైంది. కారు పరిస్థితి చూసిన వాళ్ళంతా షాక్ అయ్యారు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఆదిభట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయడానికి చాలా సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో కారు ఎవరు డ్రైవ్ చేశారు, నిద్రమత్తు కారణమా లేక అతి వేగమే అసలు కారణమా అనే కోణాల్లో విచారణ కొనసాగుతుంది. ఇక ఈ ప్రమాదం మృతి చెందిన భరత్ కాంత్ గురించి మాట్లాడుకుంటే ఆయన టాలీవుడ్లో ఎదుగుతున్న యువ నటుడు. టెనెంట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కొన్ని వెబ్ సిరీస్లో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇండస్ట్రీలో ఇంకా మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే ఇలా అకాల మరణం చెందడం సినీ వర్గాలను తీవ్రంగా కలిచివేస్తుంది. మరోవైపు సాయి త్రిలోక్ కూడా యంగ్ సినిమాటోగ్రాఫర్గా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కెమెరా వెనుక తన టాలెంట్తో అందరి ప్రశంసలు అందుకుంటున్న సమయంలో ఇలా జీవితం ముగియడం నిజంగా బాధాకరం. ఈ ప్రమాద వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు మొదలయ్యాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, స్నేహితులు భావోద్వేగ పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ అశు రెడ్డి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. భరత్ కాంత్ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెబుతూ నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు అంటూ ఎమోషనల్ మెసేజ్ పెట్టింది. వాళ్ళిద్దరూ కలిసి దిగిన పాత ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో నెటిజన్లు కూడా ఎమోషనల్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ప్రశ్న మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది. ఇంత స్పీడ్ ఎందుకు? రాత్రి ప్రయాణంలో అలసట, నిద్రమత్తు, స్పీడ్ ఇవన్నీ కలిసి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు లాంటి హైవేలో చిన్న అజాగ్రత్త కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఎన్నో ప్రమాదాలు జరిగినా చాలా మంది ఇంకా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నిజానికి ORR పై డ్రైవింగ్ చాలా సేఫ్ అని చాలా మంది భావిస్తారు. కానీ అదే సమయంలో స్పీడ్ కూడా ఎక్కువగా పెంచిస్తారు. రోడ్డు ఖాళీగా ఉందని, ట్రాఫిక్ లేదని వేగంగా వెళ్లడం ప్రమాదకరం. ఒక్కసారిగా ముందున్న వాహనం బ్రేక్ వేస్తే లేదా డ్రైవర్కు కునుకు వస్తే ఇలాంటి ఘోర ప్రమాదాలు తప్పవు. ఈ ఘటన కూడా అలాంటి కారణాల వల్లే జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా వరుస విషాదాలు కలవరపెడుతున్నాయి. చిన్న వయసులోనే ఎంతో టాలెంట్ ఉన్న నటులు, టెక్నీషియన్లు ఇలా అకాల మరణం చెందడం అభిమానులను తీవ్రంగా బాధిస్తుంది. భరత్ కాంత్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇంకా కెరీర్ స్టార్ట్ అయిన టైంలోనే ఇలా జీవితం ముగియడం చాలా బాధాకరమని అభిమానులైతే కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటనతో మరోసారి రోడ్డు భద్రతపై చర్చ మొదలైంది. ముఖ్యంగా యూత్కు పోలీసులు, నిపుణులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. స్పీడ్ థ్రిల్ ఇవ్వచ్చు, కానీ అదే సమయంలో ప్రాణాలు కూడా తీయొచ్చు. రాత్రి ప్రయాణాల్లో డ్రైవింగ్ చేస్తే తప్పకుండా రెస్ట్ తీసుకోవాలి. అలసటగా ఉంటే డ్రైవ్ చేయకూడదు. సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఓవర్ స్పీడ్ అస్సలు చేయకూడదు. ఇక భరత్ కాంత్ చివరిసారిగా సోషల్ మీడియాలో చేసిన పోస్టులు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన ఫ్రెండ్స్, ఫాలోవర్స్ అందరూ ఆ పోస్టుల కింద రిప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత త్వరగా వెళ్ళిపోతావని అనుకోలేదు అంటూ భావోద్వేగంగా స్పందిస్తున్నారు. నిజంగా చూస్తే జీవితం ఎంత అనిశ్చితమో ఈ ఘటన మరోసారి చూపించింది. మరో విషయం ఏమిటంటే ప్రమాదం జరిగిన తర్వాత కారు పరిస్థితి చూసిన వాళ్ళు షాక్ అయ్యారు. కారు పూర్తిగా ధ్వంసమైపోవడంతో ప్రమాద తీవ్రత అర్థమవుతుంది. రోడ్డు ప్రమాదాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ విజువల్స్ మళ్లీ గుర్తు చేస్తున్నాయి. అందుకే డ్రైవింగ్ విషయంలో ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, కార్ స్పీడ్, డ్రైవింగ్ పరిస్థితులపై విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు జరగకూడదంటే ప్రతి ఒక్కరూ రూల్స్ ఫాలో కావాలి. మనం సేఫ్గా ఉంటేనే మన కుటుంబం సేఫ్గా ఉంటుంది. ఒక్క స్పీడ్ కోసం జీవితాన్ని రిస్క్ చేయొద్దు. భరత్ కాంత్, సాయి త్రిలోక్ ఆత్మలకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. డ్రైవింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.